రే ఆ సినిమా ఎలా ఉందిరా? బానే ఉంది కానీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాల. అంటే అంటే నువ్వు హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకెళ్ళావు అనుకో నచ్చదు, అదే లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకెళ్ళావు అనుకో నచ్చుతుంది. అసలు వాళ్ళేదో తీసుకున్న సినిమా మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంట్రా? నాటకాల సినిమాలు చూసేది నేనే కదా. సరే ఏం ఎక్స్పెక్ట్ చేసావు చెప్పు? ట్రైలర్ చూసే సినిమాలో మలేషియా పోర్షన్స్ ఎక్కువ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. అది నీ ఇంటర్ప్రిటేషన్ కదరా, డైరెక్టర్ అంతే పెట్టాలనుకున్నాడేమో. సరే రా, మా ట్రైలర్ ఎందుకు అలా కట్ చేయాలి? మాకు ఎక్స్పెక్టేషన్ ఎందుకు పెంచాలి? ట్రైలర్ అనేది ఈ సినిమాలో ఇవి ఉంటాయని చెప్పడానికి, ఎలా ఉండబోతున్నాయి, ఎంతసేపు ఉండబోతున్నాయి అని చెప్పడానికి కాదు. అదేరా వాళ్ళు రిలీజ్ చేసిన మెటీరియల్ ని బట్టే ఒక ఐడియా క్రియేట్ చేసుకుని వెళ్తాం కదా సినిమాకి. అంటే నీ ప్రాబ్లం మార్కెటింగ్ తోనా సినిమాతోనా? మార్కెటింగ్ ఇంకా డైరెక్టర్ హీరో చేసిన పాత సినిమాల వల్ల కూడా ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అవుతుంది కదా. అంటే పాత సినిమాలు అది అంటావా? తెలివితేటలొద్దు, ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయమని. అదే ఇంపాక్ట్ వేరే సీన్లు వేరే స్టోరీతో ఎలా క్రియేట్ అవుతుందిరా? ఆ డైరెక్టర్ లాస్ట్ మంత్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడని తెలిసి, తన పొటెన్షియల్ తెలిసి ఎక్స్పెక్ట్ చేద్దా నేను? ఆ డైరెక్టర్ కున్న పొటెన్షియల్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇంత డిస్కవర్ చేసి ఉండరా? అంటే ఇప్పుడు ఏం చేయమంటారా నన్ను? సినిమా చూడకముందే ఎక్స్పెక్టేషన్ రూపంలో ఒక కథల్లుకోకు అంటున్నా. బ్రో ఎక్స్పెక్టేషన్స్ మీద ఒక సినిమా రిలీజ్ అయింది, అది మీకు ఎలా అనిపించింది? నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు బ్రో.